హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ కరెక్ట్గా 1 మంత్ బ్యాక్ అనుకోండి, మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సో అప్పుడే చూసాను నేను మూవీ. బట్ ఎలానో ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు రివ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ ఈ మంత్ 14th అయితే ఈ మూవీ థియేటర్స్లో కూడా రిలీజ్ చేశారు. సో మళ్ళీ తెలుగులో వెళ్ళి ఈ మూవీ చూసాను, అందుకే రివ్యూ ఇస్తున్నాను. మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్కి ట్రై చేయచ్చా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హరీష్ శంకర్ అనే మన హీరోకి ఒక గోల్డ్ చైన్ కేసు అయితే వస్తుంది. ఆ చిన్న కేసులో తనకైతే ఒక భయంకరమైన నిజాలైతే తెలుస్తాయి. అసలు ఆ నిజాలు ఏంటి, దానివల్ల ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అయింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే ఎన్ని చెప్పుకున్నా కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేయాలంటే మలయాళం వాళ్ళు ది బెస్ట్ అండి. రీసెంట్గానే చూసాను రేఖా చిత్రం, అది కూడా బాగుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంది. అదేదో సామెత చెప్తారు కదా, తీగలాగితే డొంకంతా కదిలిందని, అలానే ఉంటుంది ఈ మూవీలో చూస్తే. మనం ఒక గోల్డ్ చైన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దీని వెనకాల ఇంత పెద్ద రాకెట్ ఉందా, ఇంత జరుగుతుందా అన్నట్టుగా చూపిస్తారు. సో ఒక పెట్టి కేసుగా స్టార్ట్ అయ్యి దీని వెనకాల ఇంత పెద్ద క్రైమ్స్ జరిగాయి అన్నట్టుగా చూపించారు, చూసావా, చాలా బాగుంది. సో ఒక గోల్డ్ చైన్, దాని చుట్టూ రాసుకున్న స్టోరీ కానీ అండ్ అలానే స్క్రీన్ ప్లే అండి చాలా గ్రిప్పింగ్గా, చాలా టైట్గా పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు మూవీలో. రైటింగ్ అండ్ డైరెక్షన్ అండి అవి అయితే టూ గుడ్ అని చెప్పాలి. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎక్కడా కూడా కొద్దిగా డల్ అవ్వకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ అలా తీసుకెళ్ళిపోయారు మూవీని. ఇంకా టెక్నికల్గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్ ఉందండి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఆ కెమెరా యాంగిల్స్ కానీ మనం అయితే మెచ్చుకోవాల్సింది. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్కి ఏ టైప్లో ఫ్రేమ్స్ పెట్టాలి, ఆ కెమెరా యాంగిల్స్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఎస్పెషల్లీ మన ఈ పిక్చరైజేషన్ మార్చిలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడైతే సూపర్గా డిజైన్ చేశారు. ఇంకా బీజిఎం బై జేక్స్ బీజాయ్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్లో ర్యాంప్ ఆడిచ్చారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనే మూడ్ని చెడగొట్టకుండా ఎన్హాన్స్ చేసేలాగా చాలా బాగా ఇచ్చారండి. కిమూలు ఇంకో పాజిటివ్ వచ్చేసి విలన్స్ క్యారెక్టరైజేషన్ అండి. చాలా మంది విలన్స్ ఉంటారు, బట్ ఎవరికి కూడా వీక్గా అనిపించో క్యారెక్టర్స్. సో వాళ్ళు వచ్చిన ప్రతిసారి మనకే చిరాకు వస్తుంది స్క్రీన్ మీద, ఏంట్రా వీళ్ళు అన్నట్టు. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆ లెవెల్లో క్యారెక్టర్స్ కూడా రాసుకున్నారు, అది మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య విలన్స్ చూస్తున్నాం కదా, కమిడియన్స్ కంటే దారుణంగా ఉంటున్నారు, బట్ ఈ మూవీలో మాత్రం చాలా బాగా ప్లాన్ చేశారు. కిమూల నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ ఎగ్జిక్యూషన్ బాగానే అనిపిస్తాయండి. బట్ ఈ మూవీలో మెయిన్ ప్లాట్ కాకుండా సబ్ ప్లాట్స్ ఉంటాయి చూసారా, అవైతే అంతగా ఫినిష్ చేయలేదేమో, ఎందుకు ఇలా డీటెయిలింగ్ ఇవ్వకుండా వదిలేసారు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేలాగా అనిపిస్తుంది. సో ఈ ప్రిడిక్టబిలిటీ వల్ల అయితే మనకు కొద్దిగా అయితే ఇంపాక్ట్ లెస్గా తయారవుతుంది కొన్ని సీన్స్. బట్ స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉండటం వల్ల రెగ్యులర్ ఫార్మాట్లో వీళ్ళు స్టోరీ చెప్పినా కానీ మనం అయితే స్క్రీన్కి అలా హూక్ అయి ఉంటాం. నిజంగా ఆ స్క్రీన్ ప్లే టైట్గా లేకపోతే మాత్రం ఈ మూవీ అయితే నార్మల్ మూవీ అయితే చాలా రెగ్యులర్ థ్రిల్లర్ అవుతుండే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అండి, ఈ హీరో ఆల్రెడీ ఈ మూవీస్ చాలా చూశాను నేను మలయాళంలో. ఈయనైతే షోల్డర్స్ మీద క్యారీ చేశారు ఈ మూవీని. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి, చక్కగా చూపించారు. అండ్ ప్రియమణి గారికి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉన్నా కానీ ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్తో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆవిడున్న సీన్స్ అన్ని కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ విలన్స్కి మన స్పెషల్ మెన్షన్ వాళ్ళు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మూవీలో. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ మస్ట్ వాచ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళాము సబ్స్క్రైబ్ చేసుకోండి.